వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ప్రియాంక. నేను అబాకస్ టీచ్ చేస్తున్నాను. నాకు ఇందులో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో 5's కాంప్లిమెంట్ అబాకస్ యూస్ చేసి ఎలా చేయాలో నేర్చుకున్నాం. అలాగే ఈ వీడియోలో 10's కాంప్లిమెంట్ అబాకస్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 5, 3, 7. ఫస్ట్ 5 చేద్దాం. అంటే యూనిట్ రాడ్ 5 యూనిట్ రాడ్లో అప్పర్ బిడ్ వాల్యూ 5. సో మనం 5 యాడ్ చేసాం. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నెక్స్ట్ 3. ఇక్కడ లోయర్ బీడ్లో 3 డైరెక్ట్ బీడ్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ 7. మనకి ఇక్కడ ఎక్కడ 7 చేయడానికి డైరెక్ట్ బీడ్స్ లేవు. సో ఈ టైంలో మనం కాంప్లిమెంట్స్ యూస్ చేస్తాం. అది కూడా 10's కాంప్లిమెంట్. సో 7 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? +7 ఈక్వల్ టు -3 + 10. ఇది 10's కాంప్లిమెంట్. -3 మీన్స్ డౌన్వర్డ్, 3 బీడ్స్ డౌన్వర్డ్, -3. నెక్స్ట్ +10 ఇన్ 10's రాడ్ +10. 7 అయిపోయింది. 7 లేదు కాబట్టి మనం ఈ కాంప్లిమెంట్ యూస్ చేసాము. దానికి -3 చేసాం, +10 యాడ్ చేసాం. సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ 10, ఇక్కడ 5, 15. 5 + 3 + 7, 15. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాము. 9, 7 - 4. 9 అంటే 5, 6, 7, 8, 9. సో మొత్తం బీట్స్ 9. నెక్స్ట్ 7 అంటే అగైన్ సేమ్ ప్రాబ్లం. మనకు అక్కడ బీట్స్ లేవు. 10's కాంప్లిమెంట్ యూస్ చేసి చేయాలి. 7 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? -3 + 10. -3 అంటే 3 బీట్స్ డౌన్వర్డ్ +10. 10 అంటే 10's రాడ్లో లోయర్ బీడ్ వాల్యూ 10. నెక్స్ట్ -4. ఇక్కడ -4 చేయడానికి కూడా మనకి ఏ బీట్స్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి? -4 లేదు కాబట్టి 5's కాంప్లిమెంట్ యూస్ చేయాలి. ఇందులో 5's కాంప్లిమెంట్లో -4కి ఏంటి? -4 ఈక్వల్ టు +1 - 5, +1 - 5. ఇక్కడ -4 అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి నెంబర్స్ ఏం లేవు కాబట్టి ఆన్సర్ చూద్దాం. 10, 11, 12. సో ఆన్సర్ ఈజ్ 12. 9 + 7 - 4. ఆన్సర్ ఈజ్ 12. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 19, 7 - 4. 19 అంటే ఏం చేయాలి? ఫస్ట్ 10's రాడ్ 10 1's ప్లేస్లో 9 ఉంది. సో యూనిట్ రాడ్లో 9 యాడ్ చేయాలి. 5, 6, 7, 8, 9. 19. నెక్స్ట్ 7 ఉంది. మనం ఇక్కడ 7 యాడ్ చేయడానికి మనకి ఏ బీట్స్ లేవు. సో 10's కాంప్లిమెంట్ యూస్ చేయాలి. 7 ఈక్వల్ టు -3 + 10. సో ఫస్ట్ -3 నెక్స్ట్ +10. -3 అంటే యూనిట్స్ రాడ్లో చేయాలి. 10 కాబట్టి 10's రాడ్లో చేయాలి. 10, 20, 30 అలా ఏదైనా 10's రాడ్. అది అయిపోయింది. నెక్స్ట్ -4. ఇక్కడ -4 అంటే యూనిట్స్ రాడ్లోనే చేయాలి. కానీ యూనిట్ రాడ్లో చేయడానికి అక్కడ బీట్స్ లేవు. సో -4 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఇన్ 5's కాంప్లిమెంట్? +1 - 5. సో +1 - 5. వాట్ ఈస్ ద ఆన్సర్? 22. 19 + 7 - 4. ఆన్సర్ ఈస్ 22. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. 6, 2, 8. 6 అంటే యూనిట్ రాడ్లో చేయాలి. 5, 1, 6, 2, 8 అంటే మనం ఇక్కడ 8 చేయడానికి మనకి ఏ బీట్స్ లేవు. సో 10's కాంప్లిమెంట్. 8 ఈక్వల్ టు ఏం ఫార్ములా? 8 ఈక్వల్ టు -2 + 10. సో -2. 10 అంటే 10's రాడ్లో చేయాలి. 10. సో ఆన్సర్ ఏంటి? 10, 5, 1, 15, 16. ఆన్సర్ ఈజ్ 16. నెక్స్ట్
వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వాల్యూ 9, 7, -4. 9 అంటే యూనిట్ రాడ్లో 5, 6, 7, 8, 9. ఇది 9. నెక్స్ట్ 7 చేయడానికి మళ్ళీ మన దగ్గర బీట్స్ లేవు. సో యూజ్ 10's కాంప్లిమెంట్. 7 = -3 + 10. ఫస్ట్ డూ -3, నెక్స్ట్ 10. నెక్స్ట్ వాల్యూ -4. ఇక్కడ -4 చేయడానికి మన దగ్గర బీట్స్ లేవు. సో -4 = +1 -5. ఫస్ట్ డూ +1, నెక్స్ట్ -5. సో ఆన్సర్ ఈజ్ హియర్ 10, హియర్ 2. సో 12. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4, 3, 8. 4, 3 అంటే మనకి ఇక్కడ బీట్స్ లేవు. సో 3కి ఫస్ట్ మనం 5's కాంప్లిమెంట్ అవుతుందా లేదా చూడాలి. అవ్వకపోతే 10's కాంప్లిమెంట్ చూడాలి. 5's కాంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే 3 = ఫార్ములా ఏంటి? +5 -2. ఇక్కడ +5 ఉంది, -2 చేయడానికి ఉంది. సో +5 -2. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ +5 లేకపోతే అప్పుడు 10's కాంప్లిమెంట్లో 3 చూస్తాము. 3 = -7 + 10 చూస్తాము. ఇప్పుడు 5's కాంప్లిమెంట్లో మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి 5's కాంప్లిమెంట్ చేస్తున్నాం. 3 అయిపోయింది. నెక్స్ట్ 8 అంటే ఇక్కడ డైరెక్ట్ బీట్స్ ఉన్నాయా? లేవు. సో ఫార్ములా ఏంటి? -2 + 10, -2 + 10. సో హియర్ 10, హియర్ 5. టోటల్ 15. సో ఇది 10's కాంప్లిమెంట్ అబాకస్ యూస్ చేసి ఎలా చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు దాకా మనం 5's కాంప్లిమెంట్, 10's కాంప్లిమెంట్ అబాకస్ యూస్ చేసి ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు ఇవి చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి మనం విడిగా ఫింగర్స్ మీద చేయడానికైనా ఈజీగా అవుతుంది. అదే 347, 547 ఇలా అంటే కష్టం. సో మనం అప్పుడు అబాకస్ యూస్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా అబాకస్ అంటే ప్రతిసారి ఇన్స్ట్రుమెంటే యూస్ చేయక్కర్లేదు. మేము అబాకస్ నేర్పించేటప్పుడే విజువలైజేషన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాము. సో దానివల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతి చోటికి ఈ కిట్ తీసుకెళ్ళలేము కదా. సో విజువలైజేషన్ వస్తే దానివల్ల చాలా ఈజీగా చేయొచ్చు అబాకస్. అది కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇలా గనక మీరు మీ పిల్లలకి గనక నేర్పిస్తే, మీరు నేర్పించగలిగినా ఓకే, లేదంటే మీ దగ్గర ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఉంటే జాయిన్ చేయండి, అదైనా ఓకే. దీనివల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. అండ్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఉన్న భయం కూడా పోతుంది. అసలు మ్యాథ్స్ అంటే చాలా ఇంకా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఇంత ఈజీ అయినప్పుడు ఎవరైనా ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తారు కదా. సో అది అబాకస్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే అబాకస్ అంత ఇంపార్టెంట్ మనకి. ఈ అబాకస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను. మీరు నన్ను కాల్ చేసి ఏ టైంలో అయినా అడగొచ్చు. అలాగే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.